అందరికీ నమస్తే. ఈరోజు ముచ్చట ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోల గురించి అనమాట. సరిగ్గా 6-7 నెలల క్రితం అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి రేవతి అనే వాళ్ళ ఫ్యామిలీ, రేవతి గారు చనిపోవడం జరిగింది. వాళ్ళ బాబు కోమాలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ ఇంకా ఆయన పరిస్థితి ఏంటో కూడా క్లియర్ ఎవరికి తెలియదు. అప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ నుంచి నేను మినిస్టర్గా ఉన్న రోజులు స్పెషల్ షోకి బెనిఫిట్ షోకి పర్మిషన్ ఉండదు, అట్లాగే ఎలాంటి టికెట్ల రేట్లు అనేది పెంచడం జరగదు అని చెప్పారు. అదే ముచ్చట కూడా సేమ్ మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు. నిండు అసెంబ్లీలో అందరూ లైవ్ చూస్తుండగానే అదే మాట చెప్పారు. నేను ఉన్నంత కాలం ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంచేది ఉండదు అని చెప్పారు. మరి అంత అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి గారు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరికీ తెలంగాణ ప్రజలంటే గౌరవం లేదా, లేకపోతే మీ మాట మీద మీకు గౌరవం లేదా, విలువ లేదా? హరిహర వీరమల్లుకి ఇలాంటి దానికి ఎందుకు ఇచ్చారు మళ్ళీ బెనిఫిట్ షోలు స్పెషల్గా ఎందుకు ఇచ్చారు? ప్లస్ టికెట్ రేట్ ఎందుకు పెంచుకోవమని వాళ్ళకు అవకాశం ఇచ్చారు? ఏంటి అసలు తెలంగాణ ప్రజలంటే మీకు అంత చులకనగా అనిపిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? ఏనాడు మీ నోటి నుండి జై తెలంగాణ అని రాదు. అంత ఇంత వచ్చిన మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఆయన కూడా ఇట్లాంటి మాటలు చెప్పి ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది, ఇప్పటికైనా ఎప్పటికైనా ఉంటుంది. ఆయన కూడా ఇట్లాంటి మాటలు చెప్పి మళ్ళీ వాటిని మాట తప్పడాలు ఇట్లాంటివి చేయడం మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద ఉండండి. పెద్ద హీరో అయితే ఏంది, చిన్న హీరో అయితే ఏంది, హీరోని బట్టి దానికి చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మీరు పవన్ కళ్యాణ్ అవతల పక్క రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం డిప్యూటీ సీఎం కదా, ఆయనకి ఇవ్వకపోతే రేపు మనకైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు, ఇట్లాంటివి వస్తాయి అనుకున్నప్పుడు ముందే చెప్పాల్సింది. నేను కొంతమందికి మినహాయింపు ఇస్తాము, అట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు వాళ్ళకు అప్పుడు పేర్లు చెప్తామని ఒక ముచ్చట చెప్పాల్సింది. అంతేగాని ఇప్పుడు చెప్పకుండా చేయకుండా సడన్గా వాళ్ళకి ప్రీమియర్ షోలకు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి రేట్లు పెంచుకొని ఛాన్స్ ఇచ్చేసి అంటే ఇంకెంతమందిని బలి తీసుకుందాం అనుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్ ఈ సినిమాల స్పెషల్ షో బెనిఫిట్ షోల పేరు మీద. జస్ట్ మీకు పైసలు రావడం ఇంపార్టెంట్ అంతే. ఆ సినిమాలకు మేము ఇంత ఖర్చు పెట్టినాము, మాకు ఇన్ని పైసలు వసూలు రావాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. సరే చేసుకోండి అని చెప్పడమే కానీ మనుషుల ప్రాణాలతో చెలగటడం ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఇదే విషయం ఒక సామాన్యుడు గట్టిగా మిమ్మల్ని అడిగే సిచ్యువేషన్ ఎవరైనా ఎవరికైనా కల్పించారా? ఎక్కడైనా ప్రజల్ని పబ్లిక్గా కలిసినప్పుడు ఇదే మాట మీ ముఖం పట్టుకొని అడిగితే ఎక్కడైనా మీటింగ్లో ఇక్కడ పెట్టుకుంటారు మీ ముఖం. తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఎంత ఇట్లాంటి వాటి వల్ల మీ ఇజ్జత్ మీరే తీసుకుంటున్నారు. పక్క తెలంగాణ భాషలో చెప్పాలంటే మీ ఇజ్జత్ మీరే తీసుకుంటున్నారు. మీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఏదైనా ఉంటే ఇలాంటివి చిన్నవే మీకు చాలా గట్టి దెబ్బ తాకుతాయి, చాలా గట్టి దెబ్బ పడతాయి. ఇలాంటివి గమనించుకొని ఉండండి. నెక్స్ట్ వచ్చే వాటికైనా ఇవ్వకుండా చూసుకోండి, చెప్పండి మా మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి.